వెల్కమ్ టు భక్తి ఓం ఛానల్. ఈ వీడియోలో అంత్యక్రియలు అప్పుడు కొండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు. ఎందుకో తెలుసుకుందామా? జీవితంలో ఒక మనిషికి ముఖ్యమైనవి రెండు రోజులు. ఒకటి తను ప్రపంచంలోకి అడుగుపెట్టిన రోజు, ఇంకొకటి తను ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన రోజు. అంటే జననం ఇంకా మరణం. పుట్టిన తర్వాత బారసాల, అన్నప్రసన్న, చనిపోయిన తర్వాత అంత్యక్రియలు మనిషి ప్రమేయం లేకుండానే జరుగుతాయి. పుట్టిన తర్వాత జరిగే ఈ కార్యక్రమానికి ఒక కారణం, సందర్భం ఉంటుంది. చనిపోయిన తర్వాత చేసే అంత్యక్రియలలో పాటించే కొన్ని విధులకి కూడా కారణం ఉంటుంది. అందులో ఒకటి కుండ పగలకొట్టడం, అది కూడా 2 రంధ్రాలు పెట్టిన తర్వాత పగలకొట్టడం. అలా చేయటం వెనకాల ఉన్న కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మనిషి ఆయుష్ 120 సంవత్సరాలు, కాలక్రమేణా 100 సంవత్సరాలకు వచ్చినది. ఇంకా ఇప్పుడు జనరేషన్లో మనుషులు వాడే మందుల కారణంగా 60 నుండి 70 ఏళ్లకు వచ్చేసింది. ఇది సాధారణమైన ఒక మనిషి బ్రతికే కాలం. కానీ నిజం చెప్పాలంటే చావు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. మనిషి కంటే అతను సంపాదించిన దానికి ఎక్కువ విలువనిచ్చే ఈ కాలంలో అలా ఆ మనిషి ఆరోగ్యాన్ని కూడా పక్కన పెట్టి కష్టపడుతూ ఉండటంతో ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి వల్ల మరణించే సమయం ఇంకా ముందే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇవి కాకుండా బలన్మరణాలు, యాక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఏదేమైనా మొదటి ఊపిరి నుండి చివరి శ్వాస దాకా మనిషి పడే జీవితం అనే తపనలో చివరికి జరిగేది ఊపిరి ఆగిపోవటం. ఒక మనిషి చనిపోయిన తరువాత తన శరీరంలో నుండి అదే మనిషి రూపం బయటకు వచ్చి పడిపోయిన తన శరీరాన్ని లేపటం, తన బంధువులతో, స్నేహితులతో తను చనిపోలేదు, బతికే ఉన్నాను అని చెప్పడం చూసే ఉంటారు. దాన్నే ఆత్మ అంటారు. ఆశ్చర్యం ఏమిటంటే నిజ జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది. మనిషి చనిపోయిన తరువాత తన అంత్యక్రియలు అయ్యే వరకు తన ఆత్మ మనిషి లోపలికి వెళ్ళి మళ్ళీ లేవడానికి ప్రయత్నిస్తుంది. శరీరం, ఆత్మ రెండూ వేరువేరు. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలి. అంటే ఆ మనిషి ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉండాలి, అంటే బ్రతికే ఉండాలి. చనిపోయిన తర్వాత ఆత్మ చెప్పితే శరీరం వినే పరిస్థితిలో ఉండదు. అందుకే ఆత్మ తన వాళ్లతో కలిసి ఉండటానికి శరీరాన్ని లేపి అందులోకి దూరటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. చనిపోయిన తర్వాత శరీరం మీద ఒక మూటలో కట్టిన బియ్యపు గింజలను తీసి పరుస్తారు. ఆ గింజల అన్నీ ఆత్మ సూర్యోదయం అయ్యేలోపు లెక్కించాలి. అప్పుడే ఆత్మకు తన వాళ్ళని చూసే అవకాశం వస్తుంది. ఒకవేళ సూర్యోదయం లోపు లెక్కించకపోతే మళ్ళీ మొదటి నుండి లెక్కించాల్సి ఉంటుంది. మనిషి చితి చుట్టూ పట్టుకొని తిరిగే కుండ ఆ మనిషిని సూచిస్తుంది. అందులో ఉన్న నీళ్లు మనిషి యొక్క ఆత్మ. చనిపోయిన తర్వాత ఎలాగైతే ఆత్మ మనలో నుండి బయటకు వెళ్ళిపోతుందో అలాగే నీరు కూడా మెల్లమెల్లగా బయటకు వెళ్ళిపోవటానికి రంధ్రాలను పెడతారు. ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంతసేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో ఉండదు. బ్రతికి ఉన్నంతకాలం భార్యా, పిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదనలో లీనమైపోతారు. ఎప్పుడైతే మనిషి చనిపోతాడో శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసేదాకా ఆత్మ మళ్ళీ తన శరీరంలోకి వచ్చి తిరిగి శరీరాన్ని లేపి మళ్ళీ తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. పాడికట్టి శరీరాన్ని ఎత్తుకుపోయేటప్పుడు శ్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి చిన్న మూటలో కట్టిన బియ్యాన్ని విప్పి కింద పోస్తారు. ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద, తన వాళ్ళ మీద ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే ఆ మూటలో కట్టిన బియ్యాన్ని సూర్యోదయం లోపు లెక్కించాలి. శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే కుండ నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు నీ ఆత్మ లాంటిది. కొండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్ళిపోయిందో నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది. కుండని కింద పడేసి పగలకొడతారు. అంటే నీ శరీరాన్ని కాల్చేస్తాము, ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెళ్ళిపో అని ఆత్మకు మనం ఇచ్చే సంకేతం. హిందూ సాంప్రదాయంలో చేసే ప్రతి పనికి ఒక అర్థం దాగి ఉంటుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.